వక్ఫ్ సవరణ బిల్లు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని జమాత్ ఇస్లామీ హిందూ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అక్బర్ బాషా కర్నూలులో అన్నారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ముస్లిం సమాజం మొత్తం ఆందోళనలో ఉన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు నవంబర్ 19, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక కర్నూలు సిటీ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతిస్తున్నామండి. ఈనాడు మన కర్నూలు జమాత్ ఇస్లామీ హింద్ స్థానిక శాఖ తరఫున ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశానికి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. జమాత్ ఇస్లామీ హింద్ అనేది ఒక ఆధ్యాత్మిక సేవా సంస్థ అండి. ఇది గత 78 సంవత్సరాల నుంచి కూడా దేశవ్యాప్తంగా తన యొక్క జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ గత 70 సంవత్సరాల నుండి భారతదేశంలో కుల మతాల తర్వాత ముస్లిం సమాజం ఇటీవల వక్ఫ్కు సంబంధించి ఆస్తులకు సంబంధించి రక్షణకు నిమిత్తమై చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం 2025 చట్టం వక్ఫ్ సవరణ ఏదైతే తీసుకొచ్చిందో అందులో అనేక రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి, వివాదాస్పదమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ప్రధానంగా 3 అంశాలను కూడా గుర్తించింది. అది ఏదైనా సమస్య వచ్చినప్పుడు తుది నిర్ణయం కలెక్టర్ది అని చెప్పేసి ప్రభుత్వం పెడితే చట్టంలో కాదు, అది ఎలా అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు నోట్ చేసింది. అలాగే ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే 5 సంవత్సరాలు అతను ముస్లిం అయి ఉంటేనే అతని యొక్క దానం, అతను ఇచ్చే ఆస్తి ముస్లిం పర్సనల్ లా తీసుకోవాలి, బోర్డు తీసుకోవాలి అనేది ఏదైతే ఉందో, ఏ విధంగా మీరు 5 సంవత్సరాలు అతను ముస్లిమా కాదా అనేది ఎలా ఆలోచిస్తారని దాన్ని కూడా స్టే విధించడం జరిగింది. అలాగే ఏదైనా బోర్డులో మనం చూస్తాం క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మిక విషయాలు ఉంటే అక్కడ క్రైస్తవులకు సంబంధించిన కమిటీ ఉంటుంది, హైందవ సోదరులకు సంబంధించినటువంటి గుడి ఏదైనా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీలు ఉంటే అక్కడ హిందువుల సోదరులే ఉంటారు కమిటీలో. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఈ ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తు కమిటీల్లో నాన్ ముస్లిమ్స్ను చేర్చాలి అనేటువంటి ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని కూడా తప్పు పట్టింది సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు ప్రధానంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసేది ఏంటంటే ఈ 3 కాదు, అనేక అంశాలు వివాదాస్పదమైనటువంటి ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన ఉన్నారు. వారికి ఎంత కొంత ఆర్థికంగా సపోర్ట్ చేసే వక్ఫ్ను కూడా ఈ విధంగా చట్టాలు చేస్తే కాకుండా పోతాయనేటువంటి భయంగా ఉంది. కాబట్టి మరి వాస్తవాలు ఏంటో తెలుసుకొని దాన్ని ప్రచారం చేయాల్సిన కోరుతున్నాం. మరి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే పిలుపు ఇచ్చిందో దేశవ్యాప్త నవంబర్ వరకు ఏదైతే నవంబర్ 19 నుండి నవంబర్ 30 వరకు ఏదైతే దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపు ఇచ్చిందో దానికి ముస్లిం సమాజాలు సంస్థలందరూ కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఆ మద్దతు తెలిపిన కారణం ఇదే. ఇప్పుడు కూడా వారు ఆందోళనకరంగానే ఉన్నారు, భయపడుతూనే ఉన్నారు. ఏదైతే 2025 సవరణ చట్టం వక్ఫ్ చట్టం తీసుకొచ్చిందో ఇప్పుడు కూడా వాళ్ళు భయంకరంగానే ఉన్నారు. సుప్రీంకోర్టుతో కోరుతుంది, ప్రజలతో కోరుతుంది, మీడియా మిత్రులతో కూడా వాస్తవాలు ఏంటి, వారు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళ అభ్యంతరం ఏంటనేది మీరు ప్రచురించి వాస్తవాలు తెలిసినట్లయితే తప్పకుండా పరిష్కారం జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.